మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్తే గురుజీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఇందాక మనం జనరల్ మాట్లాడుకున్న మాటల్లో అనుకోకుండా మీరు ఒక 2 వస్తువుల గురించి చెప్పి, నాకు అంటే పర్సనల్ గా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న క్రమంలో 2 వస్తువుల గురించి చెప్పారు. అందులో ఇప్పుడైతే ఒక వస్తువు గురించి డీటెయిల్ గా అడుగుతాను. అదేంటంటే ప్రతి ఒక్కరికి అవసరమైన విషయము. లక్ష్మీ కటాక్షం కోసం మీరు తామర గింజలు చాలా ఉపయోగం అమ్మా చెప్తున్నాను అన్నప్పుడు నేను అన్నాను కదా మీకు, గురువు గారు వీడియో తీసుకుంటాను, అందరికీ ఉపయోగపడుతుంది, మనకు ఒక్కరికే కాదు ప్రతి ఒక్కరికి ఉపయోగపడమే మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో మరి తామర గింజలుతో ఏదో డిఫరెంట్, అదే ఏదో విధి విధానాలు పూజ మనం చేయడం వల్ల చాలా బాగుంటుంది అన్నారు. ఒక్కసారి మన వ్యూస్ కోసం. పూజ అనేటువంటిది అవసరం లేదమ్మా. ప్రతి ఒక్క స్త్రీ లేదా ప్రతి ఒక్క పురుషులు తామర పూసలు మనకు దొరుకుతాయి బయట. అయితే అవి మొత్తం హోల్ పెట్టే స్టేషన్లు దొరుకుతాయి. అలా కాకుండా తామర గింజలు విడిగా కూడా దొరుకుతాయి. ఈ రెండిట్లో అంటే ప్రధానంగా ఏంటంటే ఇవి తామర గింజలు తెచ్చుకోవడం శ్రేయదాయకం. అవి కనుక దొరక్కపోతే మాల. అంటే రెండిట్లో పెద్ద తేడా ఏముండదమ్మా, ఒకే రకంగా వస్తుంది. దానికి హోల్స్ ఉంటాయి, దీనికైతే హోల్ ఉండదు, అంతే తేడా, అంతకుమించి ఏం లేదు. ఆ తామర గింజలు కనుక వచ్చినట్లయితే ప్రతి పురుషుడు లేదా స్త్రీ ఉదయం సూర్యోదయాత్ పూర్వం లేదా సాయంత్రం అస్తమాన సమయంలో ఒక 108 సార్లు లక్ష్మీ అమ్మవారి నామాన్ని శ్రీ సంపుటితో, అంటే దీనికి ఇన్ని మంత్రాలు అక్కర్లేదమ్మా. ఓం ఐం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం ఐం మహాలక్ష్మియై నమః చాలు. ఇవి అంటే ఈ ఐం హ్రీం శ్రీం అనేటువంటిది బీజాక్షరంలోనే చాలా విశేషమైనటువంటిది, అయితే దోషభూయిష్టమైనటువంటిది. అంటే మామూలుగా బీజాక్షరాలు చాలా ప్రాణాంతక సమస్య తీసుకొస్తాయి. కాకపోతే ఇవన్నీ కూడా శ్రీ బీజయుక్తం కాబట్టి కేవలం ఒక రకమైనటువంటి వైబ్రేషన్ని మాత్రమే ఇచ్చి శక్తిని నింపుతుంది మినహాయిస్తే ఇబ్బంది అనేటువంటిది మనిషిని పెట్టదు. ఇక నవాక్షరి కావచ్చు, ఇంకో కొన్ని బీజాక్షరాలు ఉంటాయి, అవన్నీ కూడా చాలా ఇబ్బందికి ఏదో ఒక రకంగా పెడుతూనే ఉంటాయి మనల్ని సరిగ్గా చేయకపోతే. ఇదేంటంటే ఓం ఐం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం ఐం మహాలక్ష్మియై నమః 108 సార్లు. ప్రతి ఇంట్లోనూ కూడా లక్ష్మీ అమ్మవారి యొక్క విగ్రహాలు ఉంటూనే ఉంటాయి. ఆ వెండిదో పంచలోహాలతో ఉంటుంది. ఉదయము లేదా సాయంత్రం టైంలో అమ్మవారిని అలా పెట్టుకొని దీపారాధన చేసుకొని 108 సార్లు చక్కగా ఒక కప్పు పెట్టుకోవడం, మంత్రం ఇలా పట్టుకోవడం, ఆ మంత్రం చదవటం, కప్పులు వేసుకోవడం, ఇలా పట్టుకోవడం, ఇక్కడ హృదయానికి ఎదురకుండా పట్టుకుని ఆ మంత్రాన్ని ఇలా చదవడం, వేసుకోవడం. అంటే ఇదేంటే త్రిభాగంగా వెళ్ళాలి. ఇలా ఇక్కడ పట్టుకునేటువంటిది హృదయానికి సమానంగా ఉండాలి, నోటికి ఉండాలి, అదే దృష్టి లలాటానికి ఉండాలి. ఆ 3 ఒకే రకంగా మధ్యలో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అండి, మనకు తీక్షణ దృష్టి పెరుగుతుంది. ముందు మనం చేసేటువంటి దాని మీద శ్రద్ధ భక్తి అనేటువంటిది ఎక్కువగా కలుగుతుంది. శ్వాస అనేటువంటిది, ధ్యాస అనేటువంటిది, ఆ ధ్యాస శ్వాస మీద ఉంటుంది ఖచ్చితంగా. అటు వస్తున్నారంటే ఆలోచన ఇలా పట్టుకుంటే ఇది నొక్కకూడదు, మళ్ళీ గట్టిగా నొక్కితే పాడైపోతుంది. అలా పట్టుకొని అలా చూసుకుంటూ వెళ్తుంటే మనం కళ్ళతో చూస్తుంటాం. ఈ ఒక్క పూస అనేటువంటిది, దృష్టి అనేటువంటిది మన నుదుటి మీదకి వెళ్తుంది, లలాట స్థానానికి. అలానే దాని యొక్క ప్రభావం హృదయం. అంటే చేసేటువంటిది ఆమె ఇక్కడ పెట్టుకొని చేయడం వలన మనసా వాచ కర్మన త్రికరణ శుద్ధిగా చేసినటువంటి ఫలితం తద్వారా వస్తుంది. కాబట్టి ఆ పూసని పెట్టుకొని ఆ మంత్రం చెప్పుకోవడం, ఆ గిన్నెలో వేసుకోవడం, మంత్రం పెట్టుకోవడం, ఆ 108 సార్లు అయిపోయిన తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకొని అంత తేనె, విప్ప పువ్వు దొరికితే విప్ప పువ్వు నివేదన పెట్టి అమ్మవారికి అది ప్రసాదంగా తీసుకోండి. 1 రోజు చేయండి, 2 రోజులు చేయండి, 3 రోజులు చేయండి, అలా 21 రోజులు చేయండి. ఖచ్చితంగా మీకు 19-20 రోజులు వచ్చిన తర్వాత విఘ్నం వస్తుంది. విఘ్నం వస్తుందా? అదేంటి గురుగారు? 21 రోజులు పూర్తిగా కనుక చేసినట్లయితే దాని యొక్క ఫలితం చాలా తృప్తిగా తీసుకుంటారు మనిషి. కాబట్టి ఏంటంటే నీకు ఆ యోగ్యత ఉందా లేదా అనేటువంటి భగవంతుడు పరీక్షిస్తాడు. ఏది ఊరికి రాదు కదా, రాదు అనే మాట అబద్ధం అండి. ఏది ఊరికి రాదు, మా కష్టపడకుండా. నేను చేస్తున్నా కదండి రోజు అంటే ఆ కష్టం సరిపోదు.
20 రోజులు అవ్వగానే ఏదో ఒక కార్యం చేత ఆ ఒక్కరోజు మిస్ చేస్తాడు భగవంతుడు. మళ్ళీ మొదలు పెట్టాల్సిందే, మళ్ళీ మొదలు పెట్టాల్సిందే. మళ్ళీ 19 రోజులకు 20 రోజులకో అయితే 21 రోజు ఉదయమైన ఇక అది విఘ్నం తీసుకుని వస్తాడు, సాయంత్రమైన మళ్ళీ మొదలు పెట్టాల్సిందే. అలా 21 రోజు ఏ విఘ్నము లేకుండా పూర్తి చేయగలిగిన రోజు నాడు అమ్మవారి ఇంట్లో కూర్చుంటుందన్న. అందులో ఎలాంటి సందేహము లేదు. ఆ తామర గింజకి అంత విశేషమైన ఫలితం ఉంది. అందుకని మనం చండీ హోమాలు కానీ శ్రీసూక్త హోమాలు కానీ చేసేటప్పుడు ఆ తామర పుష్పాన్ని తేనెలో ముంచి విప్పపువ్వు పెట్టి హోమం చేస్తూ ఉంటాం. అది దొరకని పక్షం విప్పపువ్వ తేనె హోమం చేస్తూ ఉంటాం. అందుకనే తామర గింజలతోటి అమ్మవారికి ఆ మంత్రాన్ని నామం జపించి 108 సార్లు అయిపోయిన తర్వాత తేనె మొదటి రోజు మాత్రం కొబ్బరికాయ కొట్టాలి. తర్వాత మళ్ళీ కొబ్బరికాయ కొట్టాలనేటువంటి నెసిటీ లేదు. ఎందువల్లంటే కొబ్బరికాయ కొడితే ఆ రోజు మనం తినలేం. ఆ ప్రసాదాన్ని మనం ఏం చేస్తాం, కొబ్బరి కూర చేసుకొని వేడి చేసి పచ్చడి చేసుకుని నానా రకాలుగా చేస్తాం. కాబట్టి మొదటి రోజు కొబ్బరికాయ కొట్టేసి చిన్నగా ముక్కలు ఆ 2-3 ప్రసాదంగా తీసుకుని రెండో రోజు నుంచి తేనె విప్పపు చిన్న ప్లేట్లో పెట్టేసేయండి, నివేదన పెట్టేసింది, అది ప్రసాదంగా స్వీకరించేసింది, సరిపోతుంది అక్కడికి. 21 రోజులు ఎప్పుడైతే ఎలాంటి విఘ్నము లేకుండా పూర్తి చేయగలిగావో ఆ రోజు నుంచి అమ్మవారి ఇంట్లో వచ్చి కూర్చుంటుందండి. అంత విశేషమైనది తామర గింజ. బయట దొరుకుతూ ఉంటాయి తామర పూసలు మాల. ఆ తామర పూసల మాల కన్నా తామర గింజలు అంటే దాని గురించి ఎందుకు చెప్తానంటే అమ్మా, నేను లాస్ట్ టైము యానం అనేటువంటి ప్రదేశానికి వెళ్ళి 5 రోజులు రుద్రాక్ష కార్యక్రమం చేశా. కర్మ ప్రార్థం ఏంటంటే అన్ని తామర గింజలు దొరికాయి నాకు, పోయినాయి. ఎలా పోయాయి? ఆ తామర పూలు కోసుకొని వస్తే అందులోంచి గింజలు తీసాం బయటికి, అంతంత గింజలు చక్కగా వచ్చినాయి. మయ పూన్లే ఇన్ని రోజుల తర్వాత నాకు తామర గింజలు దొరికాయి అనుకున్నా. మొత్తం రెడీ చేసే కవర్లో పెట్టుకున్నా, మొత్తం ప్యాక్ చేసే పక్కన పెట్టా. ఆ పెట్టిన చోట మర్చిపోయి వచ్చేసా. అవి అక్కడి నుంచి సార్ ఆ తామర గింజలు విడిగా దొరికితే ఎవరు ఒప్పుకుంటారు, ఎవరు ఊరుకుంటారు? అవి దొరకడం కష్టం. అది ఒరిజినల్ అవునా కదా ఎలా తెలుసుకోవాలంటే? పూసలు అంతే నేను తీశారమ్మా. అది మీరు జనరల్ గా మా లాంటి వాళ్ళు తెలిసిపోతాయి. అవి నీళ్ళలో పడేస్తే 5 నిమిషాలకి మెత్తబడిపోతాయి, దాని తప్పం అంతే. అందుకని తామర గింజ నీటికి తగలద్దు అంటారు. నెయ్యి తగిలించుకోవడానికి నీరు తగిలించవద్దు, నీళ్ళలో పడేస్తే 5 నిమిషాలకి మెత్తబడిపోతాయి అవి. అందుకని అవి దొరికినాయి, ఆ పుష్పంలోంచి వచ్చినాయి, అంతంత మొగ్గల్లాగా వచ్చినాయి పుష్పం లోపలివి. విప్పదీసి చక్కగా అంతంత గింజలు వచ్చినాయి. అబ్బా ఏమి యోగమా అనుకున్నా. కానీ మనం అనుకున్నంత మాత్రం యోగం మన చేతికి రాదమ్మా. ఆ యోగం మన దగ్గరికి రావాలన్నా రాసి పెట్టి ఉండాలి. అన్నీ రెడీ చేసుకొని పైన పెట్టుకున్నాను, మనం వెళ్తూ తీసుకెళ్దామని చెప్పి అక్కడ మర్చిపోయి వచ్చేసా. ఆ గింజలు దొరికితే ఎవరు ఊరుకుంటారమ్మా? ఆ యోగంగా భావిస్తారు, ఎవరో తీసుకెళ్ళిపోయారు. ఇక అంటే చెప్తున్నా, దొరకడం కష్టం. అది ప్రయత్నం చేస్తే మాత్రం ఫలితం ఖచ్చితంగా లభ్యమవుతుందమ్మా, గ్యారంటీగా. అంటే నాకు ఆ మాత్రం నాకు లభ్యమైంది కనుక ఏప్రిల్లో ఆ మాత్రం లభ్యమైంది. వెంటనే అవి ఆ 10 నిమిషాలు 15 నిమిషాలు గట్టిగా నేను పట్టుకోగలిగాను. ఆ వైబ్రేషనే కావచ్చు. ఏప్రిల్ అవ్వగానే నేను ఇమీడియట్గా కంచి విధులకు వచ్చి కంచి మే పుష్కరాల సమయంలో 10 రోజులు కాశీలో గురిగారి దగ్గర ఉన్నాను. గంగా నదిలో అనుష్ఠానం చేసుకోగలిగాను. అక్కడి నుంచి రాగానే దేవాలయ ప్రారంభం చేసుకున్నాను, నడిపించుకుంటూ వెళ్తున్నానంటే కొన్ని మంత్రానుష్ఠానాలు చేసుకున్నాం. కానీ ఆ కాశీ పైన ఆ స్వచ్ఛతమైనటువంటి గింజలను ఎలా పట్టుకోవడం వలన, ఆ మంత్రానుష్ఠానం చేసుకోవడం వలన ఆ వైబ్రేషన్ శక్తి అనేటువంటిది అలా కాపాడింది. అది నేను ఖచ్చితంగా నమ్ముతా. ఆ తర్వాత దొరకట్లా అవి, అంతే. అవి దొరికితే మాత్రం ప్రతి ఇంట్లోనూ కూడా పెట్టుకోవచ్చు, మావి సందేహమే లేదు. చాలా మంచి విషయాన్ని తెలియజేశారు అండ్ చక్కటి రెమెడీ అందించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. తామర గింజలతో మనం చేయవలసిన విధి విధానాన్ని గురువుగారు ఎంతో చక్కగా వివరించారు కదా. మరి అదే విధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ, లేదంటే గురువుగారు నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన పూజలు హోమాల్లో మీరు కూడా పాల్గొనాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.